ఏంటి బాబాయ్ ఇది? తాగడానికి నీళ్ళు లేకపోతే మినరల్ వాటర్ కొనుక్కుంటాం, స్నానం చేయడానికి నీళ్ళు లేకపోతే సెంటుతో సరిపెట్టుకుంటాం, కానీ కడుక్కోవడానికి నీళ్ళు లేకపోతే ఇలా న్యూస్ పేపర్లతోనే అడ్జస్ట్ అవ్వాలి. వాడిది జాయింట్ ఫ్యామిలీ, మరి ఇంట్లో 30 మంది ఉంటారు. వస్తాను బాబు. హాయ్ బామ్మ. హాయ్ మనవడా, 4 రోజులుగా ఎక్కడికి వెళ్ళావు? డ్యూయట్ పడుకోవడానికి వెళ్ళొస్తున్నాను బామ్మ. ఒరే డూయేటా చూడు, డబ్బున్న వాళ్ళకైతే లవ్వు, మనలాంటి వాళ్ళకి అది కొవ్వురా. మనకెందుకు ఆ కొవ్వు? అందుకే కదా బామ్మ అది కరిగేదాకా స్టెప్ లేసి వస్తున్నాను. అమ్మా ఏమో యారా, ఆ ప్రేమ్ రక్షక్ గారి మూమెంట్స్ కి మొత్తం పట్టేస్తుంది బామ్మ. ఆకలిగా ఉంది, తినడానికి పిజ్జాను, తాగడానికి మిల్క్ షేక్ ఇవ్వు. జస్ట్ మినిట్. చిటే చిట్టా? బామ్మ వీడెవడు? నువ్వేమో లవ్ డూయిట్ అని చాలా టైట్ గా తిరుగుతున్నావు. నాకు తోడుగా ఉంటుందని పాత ఇనప సామాన్లు అమ్మే వసీగా దీన్ని ఇచ్చాడ్రా. హాయ్, ఐఎమ్ చిట్టి, స్పీడ్ 160 kmph, మెమరీ నీలాగే నిల్. నైస్ మీటింగ్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఏ రోబో, 160 అని చెప్పి 240 లో పడిపోయావే. ఒరే శివ, ఆ అమ్మాయి మన ఫ్యామిలీ స్టేటస్ కి మ్యాచ్ అవుద్దా? అవును, మరి మనది పెద్ద అంబానీ ఫ్యామిలీ కదా. ఆ పిల్ల స్టేటస్ కే మన ఫ్యామిలీ మ్యాచ్ అవ్వదు. ఈ లంకంత గుడిసెలో ఎలా కాపురం చేస్తుందో ఏంటో. నీళ్ళు రావట్లేదేంటి? శివ, టేక్ దిస్. చదువుకోవడానికా? తుడుచుకోవడానికి. ఆ పేపర్లో సగమే వాడుకోరోయ్. ఏ మిగతా సగం? కొంచెం నేను వాడుకుంటానురా. మిగిలింది నేను వాడతా. నువ్వు కూడానా? యా. ఛీ, దీని మదరు స్లమ్ జీవితం. థర్టీ ఇయర్స్ కార్పొరేటర్ ఇక్కడ, నన్నే కిడ్నాప్ చేసావురా అక్కడ? అసలు ఎవడరా నువ్వు? సీరియల్ కిల్లర్ ఇక్కడ. నీ నిర్లక్ష్యం వల్ల ఓటర్తో చేయాల్సిన పనులు పేపర్లతో చేస్తున్నారు అక్కడ. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. ఆగక్కడ. లంచం లంచం లంచం. నీలాంటి లంచకుండి ఎదవులకి ఈ సీరియల్ కిల్లర్ వేసే శిక్ష ఏంటో తెలుసా? ఎక్కడ? ఏంటక్కడ? ఒకే సీరియల్ 1,50,70,610 ఎపిసోడ్లు. కన్ను అరపకుండా, తల తెప్పకుండా చూడాలి అక్కడ. ఏ మాత్రం కదిలినా కన్ను అరిపినా మళ్ళీ మొదటి నుంచి చూపిస్తాను ఇక్కడ. ఒసేయ్, ముదిరష్టం కోడలు పీనుగా. చెప్పండి అత్తయ్య. నాకు ఒక కప్పు కాఫీ కలుపుకొని పోవే. భగవంతుడా, నాకెందుకు ఇలాంటి అత్తనిచ్చావయ్యా? అత్తయ్య, కాఫీ. ఊసి నష్ట జాతకురాలా, బంగారం లాంటి కాఫీ కప్పును పగల కొట్టేస్తావు. రావే. వద్దు, వెయిట్ చేయొద్దు అక్కడ. చూడలేదు, చచ్చిపోతున్నాను ఇక్కడ. ముదిరష్టం కోడలు పీనుగా. చెప్పండి అత్తయ్య. నాకు ఒక కప్పు కాఫీ కలుపుకొని భగవంతుడా, నాకెందుకు ఇలాంటి అత్తనిచ్చావయ్యా? ఇకపై ఎవడు ఎక్కడ లంచం ఇచ్చినా తీసుకున్నా టీవీ సీరియల్ చూపించి చంపేస్తానిక్కడ. వీడి దరిద్రం నాకంటుకుందేంటి అక్కడ? పోయాడు. ఈ చెవి జైపూర్ది పిల్లి తినదు. మన కార్పొరేటర్ కోదండాన్ని ఎవరు హత్య చేశారంటది. అమ్మని సార్, మన అమ్మాయి. ఏంటి? అదే మీ అమ్మాయి. నువ్వు టెన్షన్ పెట్టుకో, నన్ను టెన్షన్ పెట్టుకో. ఇదిగో హెల్మెట్ పెట్టుకో. హెల్మెట్ మన అమ్మాయి పెట్టుకోవడం ఆడి కదా పెట్టుకోవాలి. హలో రా, ప్రియాని పికప్ చేసావా? ఎక్కడ సార్?
మీ అమ్మాయి గారిని పికప్ చేద్దామని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. పడితే కదా. ఏయ్ రాస్కల్, అమ్మాయిని కారులో ఎక్కించుకుందామని అడిగాను. సారీ సార్, కాలేజ్ వదిలి చాలా సేపు అయింది. ఆ అమ్మాయి గారు ఇంకా రాలేదు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏయ్, కాఫీ పట్టరా. మన మిస్సెస్ ఫోటో అదే మీ అయ్యా తుడిచే తొందరలో చేయి జారి. కాంతారావు, సార్ దీన్ని మన గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ చేయి. ఈ ఫోటోనా అండి? ఏయ్, దీన్ని ఓహో, యాహూ భలే ఛాన్స్ లేలకి. ఆయనకి జాబ్ సాటిస్ఫాక్షన్, దీనికి జేబు సాటిస్ఫాక్షన్, నాకు డిస్సాటిస్ఫాక్షన్. ఓ పని చేద్దామా? సరదాగా 5 minutes క్యారెక్టర్స్ మార్చుకుందామా? అంటే నువ్వు ఆర్య, నేను గీత. బాగుందా? ఆడదాం. ఓకే స్టార్ట్. సార్ కాఫీ. కాఫీ అడిగితే 1 minute లో తీసుకురావాలని తెలియదా? సారీ సార్. హాయ్ డాడీ. ప్రియా. ఏంటి డాడీ? నో, ఇప్పుడు నువ్వే డాడీ, నేను ప్రియా. డాడీ, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. కంగ్రాట్స్ రా, నువ్వు నా కూతురివి. నువ్వేం చేసినా కరెక్ట్ గానే చేస్తావు. కాంతారా, సార్ ఓ 10,000 ఇవ్వు. తీసుకోండి సార్. లవ్ చేసే పిల్లలకి ఖర్చులు చాలా ఉంటాయి. ఇవి ఉంచుకోమ్మా. డాడీ, అన్ని ఖర్చులు అబ్బాయి పడతాడు, వద్దు. సర్లే, నువ్వు చిన్న పిల్లవి, నీ చేతికిస్తే పారేస్తావు. దీనిలో అయితే సేఫ్ గా ఉంటాయి. సార్ నేను ఎప్పటి నుంచో 10,000 అడుగుదాం అనుకుంటున్నా, కటింగ్ చేయించుకోవడం. కటింగ్ 10,000? నువ్వు అడిగితే మీరు ఉండండి లేదంటానా? అమ్మాయి గారు. తీసుకో కాంతారా, తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయ్యా సార్ మాకు 10,000. ఓకే తీసుకోండి తీసుకోండి. డాడీ, ఇప్పుడు మీరే ప్రియా. ప్రియా, ఈ ఆట ఏదో చాలా బాగుంది. సార్ అమ్మాయి గారు అసహ్యంగా ఏడుస్తూ పైకి లేరు, ఏమన్నా అగాచ్యం చేసుకుంటారేమో. ప్రియా ప్రియా ప్రియా. ఏయ్, ఇప్పుడు నువ్వే ప్రియా, నేను డాడీ. ఇక నీకు హౌస్ అరెస్టే గతి. ఏయ్, ఏం చేస్తావు? నో ఐడియా. దెన్ గెట్ ఐడియా. ఐడియా 3G. భోజనం కావాల్సిన ఫోన్ చేయాల్సిందే. Every day I want to fly, stay by my side. Every day I want to dream, stay by my side. Every morning I wish I could just play. Wish the mornings would just stay. ప్రియా, వేరే నెంబర్ ఫోన్ చేయి. హలో శివ. ప్రియా, ఏంటిది? ఏ సర్టిఫికేట్ సినిమా? తమాషా కాదు శివ, మన మ్యాటర్ మా డాడీకి తెలిసిపోయింది. మ్యాటరా? అంటే నాకు తెలియకుండా మన వీడియో తీసి యూట్యూబ్ లో ఏమైనా పెట్టావా? నేను చెప్పేది మన లవ్ మ్యాటర్ గురించి. మా డాడీ నిన్ను చంపడానికి రౌడీల్ని పంపించాడు. నాకు భయంగా ఉంది శివ. నేనుండగా భయం ఎందుకు ప్రియా? భయానికి మీనింగే తెలియని బ్లడ్ నాది. వాడరా? ఏయ్, 4 బాటిల్ సేమని వెళ్ళి తీసుకోండి సార్. ఈ నీళ్లలో ఏముందో గాని ఎంతైనా సేవనీళ్ళు సేవనీళ్ళేరా. అవునా? ఇటే ఉంటారా?
కండరా, బోన్స్. బ్రేక్ అయిపోతాయి. ఇప్పుడే కూల్ డ్రింక్ తాగొచ్చి కూల్ గా కూర్చుంటే అప్పుడే ఫైట్ ఏంట్రా అనుకుంటున్నారు కదా, అందుకే ప్లాన్ చేంజ్. ఇదిగో పెద్ద ఆయన ఇటు ఒకడు వచ్చాడు చూసావా? పొద్దున్నుంచి చాలా మంది వచ్చారా మొద్దు వదలారా. వాళ్ళు కాదు, ఇప్పుడే ఒకడు వచ్చాడు. ఆ నల్ల చొక్క వాడినట్రా దున్నపోతా. తిట్టకుండా చెప్పలేవా? వాడే ఇప్పుడే ఇటు వెళ్ళడరా పంది. ఏయ్, వాడు దొరికాక ఈయన్ని చంపేద్దాం రండిరా. ఏషియన్ పెయింట్స్ ఇంటినే కాదు ఒంటిని కూడా మార్చేస్తుంది.